మామూలుగా వెహికల్ టైర్లు అరిగిపోయినప్పుడు వాటిని తీసి కొత్త టైర్లు వేయిస్తాం. తర్వాత ఆ పాత టైర్లను అక్కడే పడేసి వెళ్లిపోతాం. ఇలా పడేసిన ఆ టైర్లను ప్రపంచంలోని దాదాపు చాలా దేశాల నుండి కొంటుంది ఆ దేశం. ఇప్పటి వరకు 4 కోట్ల టైర్లను కొన్నది. ఇంతకు ఆ దేశం ఈ పాత టైర్లను ఎందుకు కొంటుంది, కొన్న ఆ టైర్లతో ఏం చేస్తుంది అనేది అందరికి వచ్చే డౌట్. అసలు స్టోరీలోకి వెళ్తే ఈ టైర్లు కొనే దేశం కువైట్. అయితే కువైట్ లో టైర్లు తయారు చేసే ఎలాంటి కంపెనీ లేదు కదా, మరి ఈ పాత టైర్లు కొని ఏం చేస్తుంది అంటారా? కువైట్ ఈ పాత టైర్లు కొన్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రపరుస్తుంది. తర్వాత వీటిని రీసైకిల్ చేసి ఆ మెటీరియల్ తో డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేసి వినియోగదారుల ఉత్పత్తులుగా మార్చి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీనితో సమాజానికి సహాయంతో పాటు డబ్బులు కూడా సంపాదిస్తుంది ఆ దేశం. ఈ మధ్య చాలా దేశాల్లో ఇలాంటి బాల్స్ ను మంచినీటి సరస్సుల్లో మరియు రిజర్వాయర్ లో వేస్తున్నారు. అది కూడా చాలా ఎక్కువ మొత్తంలో. అమెరికా లాస్ ఏంజలస్ లోని ఓ సరస్సులో 9,60,00,000 బాల్స్ వేయడం జరిగింది. అయితే సరస్సులో ఇంత పెద్ద మొత్తంలో బాల్స్ ఎందుకు వేస్తున్నారు అనేది కామన్ గా అందరికి వచ్చే డౌట్. అసలు విషయం ఏమిటంటే వీటిని షేడ్ బాల్స్ అంటారు. ముఖ్యంగా వీటిని తాగునీటి కోసం ఉపయోగించే సరస్సులు మరియు రిజర్వాయర్ లో వేస్తారు. ఎందుకంటే ఆ నీటిపై డైరెక్ట్ గా సన్లైట్ పడినప్పుడు నీటిలో ఉండే బ్రోమైడ్ గా మారిపోతుంది. దీని కారణంగా ఆ నీటిని త్రాగిన వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ షేడ్ బాల్స్ వేసి సన్లైట్ డైరెక్ట్ గా నీటిపై పడకుండా చేస్తారు. దీని ద్వారా బ్రోమైడ్ ను నిరోధించి నీటిని సురక్షితంగా ఉంచబడుతుంది. ఇంతకు ఇతను ఈ ఆవు కళ్లకు విఆర్ పెట్టి ఏం చేస్తున్నాడు? టైం పాస్ కోసం ఇన్స్టా రీల్స్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? కానే కాదు. దీని స్టోరీ మొదలైంది రష్యాలో. ఇక్కడ ఎక్కువ భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది. దీని కారణంగా ఆవులకు పచ్చదనం కనిపించదు. దాంతో వాటి మూడ్ పాడవుతుంది. ఈ స్థితిలో ఆవులు పాలు కూడా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అందుకే రష్యా ఈ వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ తయారు చేసింది. దీనిని ఆవుల కళ్ళకు పెట్టి చాలా ప్రశాంతమైన వాతావరణం, పచ్చని గడ్డి మైదానం ఉండే వీడియోలను చూపిస్తున్నారు. దీంతో ఆవుల మూడు ఫ్రెష్ అయిపోతుంది. అంతేకాదండో 20 లీటర్ల పాలిచ్చే ఈ ఆవు విఆర్ పెట్టుకుని 27 లీటర్లు పాలిస్తుంది. అందుకే ఈ పని ఇప్పుడు టర్కీ మరికొన్ని దేశాలు కూడా ఇలా చేస్తున్నాయి.